హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యూరిష్. ఎలా ఉన్నారండి అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఇంకా ఇవాళ వీడియో విషయానికి వస్తే ఇప్పుడు నేను ఉన్నానండి బనిహాల్లో. మనం వెళ్తున్నామండి టువర్డ్స్ బారాముల్లా, ద కింగ్ ఆఫ్ మౌంటైన్స్. అది మన నార్థరన్ పార్ట్లో మన రైల్వేస్కి ఉన్న ఒక డెడ్ ఎండ్ అండి. అటు తర్వాత రైల్వే లైన్ ఉండదండి. మా ముందు వీడియోస్ చూస్తే మీకు ఇక్కడి వరకు ఎలా రావాలో చూపించానండి. ఇదే ప్రస్తుతానికి కాశ్మీర్ రైల్వేస్లో సౌత్ టిప్ అండి, బనిహాల్. ఇక్కడ నుంచి మనం వెళ్తున్నాం టువర్డ్స్ బారాముల్లా. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు స్టేషన్స్ అన్నీ. ఇక్కడికి నేను రీచ్ చేసరికి అరౌండ్ ఈవినింగ్ 5 అయిందండి. సో నేను ఇక్కడే రూమ్ తీసుకున్నాను. వాళ్ళు 600 ఛార్జ్ చేసారు. పర్లేదు, వర్తే ఆ రోజుకి. ఇంకా అక్కడ ఫుడ్ కొంచెం బాగున్నదంటే మ్యాగీ అండి, అందుకే నేను మ్యాగీ తీసుకున్నాను. కనిపిస్తుంది కదండి, ఇక్కడే మనం టికెట్ కౌంటర్. ఈ ట్రైన్ టైమింగ్స్ అండి. టికెట్ 40 రూపీస్. ఇదే మనం ఎక్కబోయే ట్రైన్. ఇప్పుడు టువర్డ్స్ బారాముల్లా వెళ్తున్నాం. ఇది బనిహాల్ స్టేషన్లో ఫస్ట్ ట్రైన్ 7:15కి మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. దీని తర్వాత షంగల్ డ్యామ్ నుంచి 8:30కి ఇంకో ట్రైన్ ఉంటుందండి. ఇది లోపల ట్రైన్ ఇంటీరియర్ అండి, చూస్తున్నారు కదండి. మొత్తం హీటర్స్తో ఫిట్ చేయబడి ఉంటుంది ఈ ట్రైన్ మొత్తం. మన ట్రైన్స్తో పోలిస్తే చాలా డిఫరెంట్ అండి. మన ఏసీ ట్రైన్స్ లోపల ఎలా చల్లగా ఉంటుందో, ఈ ట్రైన్స్ లోపల ఈ హీటర్స్ వల్ల మనకు చాలా వేడిగా ఉంటుంది. లేకపోతే ఆ చలికి చలిగాలికి మనం తట్టుకోలేమండి అసలు. అలా మాట్లాడలోనే మనం స్టార్ట్ అయ్యాం. ఇదేనండి NH-44 కన్యాకుమారి వరకు ఉండే లైన్ అండి అది. ఇవి సిఆర్పిఎఫ్ వాళ్ళ ఆఫీసెస్ అండి, దారి పొడవునా ఉంటాయి. మాటల్లోనే మనం టన్నల్లోకి వచ్చాము. ఈ టన్నల్ అరౌండ్ 10 to 12 minutes వరకు జర్నీ ఉంటుందండి. అరౌండ్ 12+ కిలోమీటర్స్ ఉంటుంది. ఈ టన్నల్కి ఇటు సైడ్ మొత్తం మనకి హిల్లీ టెరెన్స్ ఉంటాయి, మౌంటైన్స్ ఉంటాయి. అటు సైడ్ మొత్తం స్నో ఉంటుందండి, స్నో వరల్డ్. చూస్తున్నారుగా, మాటల్లోనే మనం టన్నల్ దాటేసాం. ఇది ఫిబ్రవరి కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ స్నో మొత్తం కరిగిపోయిందండి, కొంచెం కొంచెం ఉంది అక్కడక్కడ. సో బెస్ట్ సీజన్ ఫర్ స్నో విజిట్ విల్ బీ డిసెంబర్, జనవరిలోనే నేను ప్రిఫర్ చేస్తానండి. ఎనీవే ఇప్పుడు మనం వచ్చినాం కాబట్టి వ్యాలీ వ్యూస్ మాత్రం మనల్ని చాలా ఆకట్టుకుంటాయండి. చూడండి, ఎంతైనా ఏ మాటకి ఆ మాట లైఫ్ టైం ఎక్స్పీరియన్సెస్ అండి ఇవన్నీ. మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అనగా నేను ట్రావెల్ చేస్తుంది February 8, 2025 అండి. సో డైరెక్ట్ ట్రైన్ అయితే లేదు కాట్రా నుంచి శ్రీనగర్కి. మనం బనిహాల్ వరకు బస్సు కానీ క్యాబ్ కానీ వచ్చి అక్కడ నుంచి ఈ ట్రైన్ ఎక్కాల్సి వస్తుందండి టువర్డ్స్ బారాముల్లా. ఒక్కసారి ఆ ట్రైన్ కనుక స్టార్ట్ అయితే మనకు ఈ మధ్యలో ఈ క్యాబ్ రూట్ తప్పించేసి డైరెక్ట్గా మనం శ్రీనగర్ వరకు ట్రైన్లోనే వెళ్ళిపోవచ్చు అండి. అది కూడా మన గర్వించదగ్గ ఎత్తైన బ్రిడ్జ్ మీదనండి, చీనాబ్ నది పైన కట్టిరు. రీసెంట్గా అది స్టార్ట్ అయింది. January 26న ఫస్ట్ ట్రయల్ రన్ కూడా కంప్లీట్ చేసారు. నార్మల్ రన్ కోసం వెయిటింగ్ నేను కూడా, ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అని. ఎందుకు నేను ఇంత తెల్లతో స్టార్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే అండి, యాక్చువల్గా స్నో పైన సన్నపడ్డప్పుడు గోల్డ్ కలర్లో షైన్ అవుతుంది. సో దాన్ని క్యాప్చర్ చేసేదానికి నేను మ్యాక్సిమం ఇంత ఎర్లీ మార్నింగ్తోనే ఈ జర్నీ పెట్టుకున్నానండి. మోస్ట్ ఆఫ్ ది టైం నేను క్యాప్చర్ చేయగలిగినాను. ఈ వ్యూస్ కనుక మీకు ఎలా అనిపిస్తున్నాయో వీలైతే ఒక కమెంట్ చేయండి. అలాగే నేను అందించే ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అయినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండి. మాటల్లోనే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సో అక్కడ ట్రైన్లో వచ్చిండేది ఏదో వేడిగా ఉంటే సంవాట్ చపాతీ కైండ్ ఆఫ్ అండి, మధ్యలో టమాటా సాస్ పప్పు వేసారు. ఇట్ వాస్ డిఫరెంట్ టేస్ట్. ఎనీవే వీ హ్యావ్ టు అడాప్ట్ ఫర్ ద సిచ్యుయేషన్స్ అండి. ఏ మాటకు ఆ మాట ఈ వ్యాలీ వ్యూస్ మాత్రం ఆసంగా ఉన్నాయండి. చూస్తున్నారుగా మీరే, ఆకులు మొత్తం రాలిపోయి ఇది మాన్సూన్ సీజన్ మరి అప్పుడే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీకు ఇంకా టైం ఉండి శ్రీనగర్ని కూడా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే మ్యాక్సిమం అక్కడ ప్లేసెస్ ఇంకా చాలా ఉన్నాయండి, లైక్ పహల్గామ్, సోన్మార్గ్ అండ్ గుల్మార్గ్ అండి. వీటన్నిటికీ ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క రోజు మ్యాక్సిమం పెట్టవలసి వస్తుందండి. పహల్గామ్ అయితే మోర్ దెన్ 1 day కూడా పట్టవచ్చు. కానీ పహల్గామ్ మనం మ్యాక్సిమం అమర్నాథ్ యాత్రకి వెళ్ళేటప్పుడు
చూసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. సో దాన్ని మోస్ట్లీ జూలై టు ఆగస్ట్ టైంలో ఓపెన్ చేస్తారు అమర్నాథ్ టెంపుల్ని. అప్పుడు మనం ముందుగానే రిజిస్టర్ అయ్యి మన హెల్త్ సర్టిఫికేట్తో సహా మనం అక్కడ అటెండ్ అవ్వాల్సి వస్తుందండి. ఇంకా గుల్మార్గు, సోన్మార్గు వస్తే వాళ్ళు నియర్లీ స్నో వరకు తీసుకొని వెళ్తారు. మళ్ళీ అక్కడ నుంచి మనం చైన్ వెహికల్ ఎక్కాల్సి వస్తుంది. అవి ఛార్జెస్ అన్నీ లైక్ అరౌండ్ 3K ఉంటుంది. అంతా పెట్టి మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ మనం ట్రెక్కింగ్ చేయాలంటే మనకు అక్కడ మళ్ళీ సపరేట్ సూట్లు అన్నీ కొనుక్కోవాలి. అండ్ అట్ ది సేమ్ టైం మనం ఆ టెంపరేచర్ని తట్టుకోవాలండి. సో నేనేమి మీకు సజెస్ట్ చేస్తానంటే లైక్ పక్కన ఒక మనిషిని మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ మాటల్లోనే మనం బడగాం స్టేషన్కి వచ్చినామండి. ఈ స్టేషన్ నుంచి మనకు శ్రీనగర్ ఎయిర్పోర్ట్కి బయట ట్యాక్సీలు ఈజీగా దొరుకుతాయి. అట్ ది సేమ్ టైం మనకు ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉండే స్టేషన్ కూడా బడగాం అండి, శ్రీనగర్లో. మనం ఇటు నుండి వెళ్తున్నాం టువర్డ్స్ బారాముల్లా అండి. బారాముల్లా నుంచి మనకు గుల్మార్గ్ చాలా దగ్గర అవుతుందండి. అక్కడ నుంచి మళ్ళీ మనకు ట్యాక్సీలు, బస్సులు అన్నీ అవైలబుల్లోనే ఉంటాయి. గుల్మార్గ్ వచ్చి మనం ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఫేజ్ 1, ఫేజ్ 2 ఉంటాయండి. ఫేజ్ 1 అంటే సగం హిల్ ఎక్కినట్లు, ఫేజ్ 2 అంటే మొత్తం హిల్ ఎక్కుతాం. సో దానికి ఛార్జెస్ కూడా అట్లనే ఉంటాయి, 450. అవి మనం ముందుగానే ఆన్లైన్లోనే రిజిస్టర్ చేసుకొని రావాలి. లేకుంటే అస్సలు ఎవరిని అడిగినా సరే, ఎట్లా చేసినా సరే టికెట్లు మనకు దొరకవు. సో ఇవన్నిటిని మనం మైండ్లో పెట్టుకొని వాటికి తగ్గినట్టు మనం ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది. అన్ఫార్చునేట్లీ నాకు టికెట్లు దొరకలేదు కాబట్టి సో ఐఎమ్ రిటర్నింగ్ విత్ దిస్ ట్రావెలర్ మెమరీస్ అండి. మీరు వీలైతే వాటిని కూడా ఇంక్లూడ్ చేసుకునే ట్రై చేయండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. హ్యావ్ ఎ గ్రేట్ డే. హోప్ యూ ఎంజాయ్డ్ ఎ లాట్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండి.